హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక వీడియోలో వచ్చేసి నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను. రాజాసాబ్ మూవీ అనేది ఎందుకు పోస్ట్పోన్ అయిందో అది నాకు ఎట్లా తెలిసిందని చెప్పి. ఎందుకంటే సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ అనేది తేబోతున్నాడండి. అది మూవీ డిపార్ట్మెంట్, అదే మూవీ టీం అనేది April 25, 2025 రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పింది. అదే రోజు రాజాసాబ్ రిలీజ్ అవ్వాల్సింది, వాళ్ళు పోస్ట్పోన్ చేసినారు. ఒక పెద్ద మూవీతో ఈ మూవీ అనేది రిలీజ్ చేయడం అస్సలు అసాధ్యం అండి. వాళ్ళు అక్కడ డేట్ అనేది కన్ఫర్మ్ చేసినారని చెప్పి నేను మీకు రాజాసాబ్ మూవీ అనేది పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పాను. నేను చెప్పింది కరెక్టే అండి. జాక్ మూవీ అనేది 2025 April 25 రిలీజ్ అవబోతుంది. మనకి 2 days బ్యాక్ సిద్ధు జొన్నలగడ్డ బర్త్డే సందర్భంగా వాళ్ళు టీజర్ అనేది రిలీజ్ చేసినారండి. ఇక ఈ మూవీ టీజర్కి వచ్చి చూస్తే చాలా బాగుందండి. ఒక కొత్త కథతో రాబోతున్నారు. ఇక ఓపెనింగ్లోనే మనకి నరేష్ గారు ప్లస్ బ్రహ్మాజీ గారు వేరే లాంగ్వేజ్లో మాట్లాడడము, ఇక వాళ్ళ కొడుకు గురించి సంథింగ్ అదే మేబీ వాళ్ళ కొడుకు మీదే మొత్తం స్టోరీ అంతా నడుస్తుందేమో అండి. ఆయన సిద్ధు జొన్నలగడ్డ వచ్చి దీంట్లో దొంగ అండి, ఇక పచ్చ దొంగ దీంట్లో. ఇక ఎంటర్టైన్మెంట్ మీకు తెలిసిందే, సిద్ధు జొన్నలగడ్డ గారి ఎట్లా ఉంటుందో కామెడీ టైమింగ్ అనేది. ఇక ఎంటర్టైన్మెంట్ ప్లస్ దాంట్లోనే లవ్ స్టోరీని యాడ్ చేయబోతున్నారు. మనకి హీరోయిన్ కింద వైష్ణవి చైతన్య మీకు తెలిసిందే, ఇక బేబీ ప్లస్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆ మూవీ హీరోయిన్ వైష్ణవి జొన్నలగడ్డ మన సిద్ధు గారితో కాంబినేషన్లో ఈ మూవీలో ఉండబోతుంది. ఓవరాల్గా టీజర్ చూస్తే బాగుందండి. టీజర్ ఆ 1 minute 32 seconds కూడా మంచి ఎంటర్టైన్గానే ఉంది. ఇక బీజిఎం అయితే వేరే లెవెల్ ఉందండి. కొత్త రకంగా బీజిఎం చూపిస్తున్నారండి. కొన్ని బీజిఎమ్స్ ఏంటంటే అక్కడ కాంబినేషన్ నడుస్తుందేమో అనిపిస్తుంది. ఈ బీజిఎం అయితే ఎక్కడ అనిపిస్తుందండి, కొత్త రకంగా బీజిఎం అనేది ఉంది. ఇక జొన్నలగడ్డ మనకు తెలుసుగా సిద్ధు జొన్నలగడ్డ గారు డీజే టిల్లు తర్వాత ఈ మూవీలో రాబోతున్నారు. మధ్యలో ఒక గెస్ట్ అపీరెన్స్ వచ్చిన రవితేజ గారి మూవీలో, అది వేరు. ఇక ఈ మూవీలో చూద్దామండి ఈ మూవీ అని ఎట్లా ఉంటుందో. మీకు తెలిసిన డీజే టిల్లు ద్వారా 100 crores క్లబ్లో జాయిన్ అయినారు. మేబీ ఇది కూడా కలెక్షన్స్ మంచిగా రావచ్చేమో. స్టోరీ బాగునేది. ప్లస్ అట్లాగా ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ గారు చాలా గ్యాప్ తర్వాత మనకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తర్వాత ఈ మూవీతో రాబోతున్నారు. చూద్దాం మేడ వరకు తీసుకెళ్తే ఈ మూవీ అనేది. ఇక స్టోరీ బాగుందనుకో సినిమా పక్కా హిట్ అవుతుందండి. బొమ్మరిల్లు భాస్కర్ మీద నమ్మకం అలాంటిదండి. ఇక చూద్దామండి ఏడ వరకు తీసుకొస్తుందో. April 25, 2025 ఈ మూవీ అనేది థియేటర్లో రిలీజ్ అవబోతుంది. ఇక ఫర్దర్గా ఈ మూవీ ట్రైలర్స్ ఏమైనా వస్తాయి అనుకో ప్రతి ఒక్కటి నేను అప్డేట్ చేస్తూ ఉంటానండి. మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. ప్రతి ఒక్క వీడియో చూడొచ్చు. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.